నమస్తే అండి గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, సాధారణంగా మన పెద్దవాళ్ళని కలిసినప్పుడు లేదంటే మన టీచర్స్ని కలిసినప్పుడు ఎవరినైనా సరే మనం ముందుగా చేసేది వాళ్ళకి పాద నమస్కారం. అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నా సరే మనం వెంటనే వెళ్ళి పాదాలకి నమస్కరిస్తూ ఉంటాం. పాదాలకు నమస్కరించేటప్పుడు కూడా ఎలా పడితే అలా నమస్కరించకూడదు అనేది నేను వింటూ ఉన్నాను. సాధారణంగా ఇలా నమస్కరిస్తారు, కొంతమంది 2 చేతులతో నమస్కరిస్తారు. ఇలా శాస్త్రం ప్రకారం ఎలా చేయాలి పాద నమస్కారం అనేది? మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది విధానము. పాద నమస్కారంలో చాలా వైశిష్ట్యత దాగి ఉందమ్మా. అసలు పాద నమస్కారం ఎందుకు చేస్తాము అంటే పెద్దల యొక్క ఆశీర్వచనం. ఏ వ్యక్తికైనా కానీ మనం తల వంచి ప్రమాణం చేశామంటే, ప్రణామం చేశామనంటే అప్పుడు ఆ ప్రణామము వల్ల ఆ వ్యక్తి సంతోషించి చల్లగా ఉండు నాయన, నీ కోరిక నెరవేరాలి, లేదా నువ్వు పరీక్షల్లో మంచిగా పాస్ అవ్వాలి, మంచి చదువు రావాలి, పిల్లలకైతే వివాహం కాని వాళ్ళకైతే వివాహం జరగాలని, మంచి సంతానవంతులు కావాలనుకునే వాళ్ళకి చక్కటి సంతానం కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళు. అది దీవెనలు. ఎందుకనంటే మనకు నవగ్రహాలలో అత్యంత శుభకరుడు ఎవరయ్యానంటే గురువు. ఈ గురువు ఎవరిలో ఉంటాడు అనంటే పెద్దలు అని సూచించబడింది. పెద్దలు అంటే ఎవరు? వయస్సులో పెద్దలు, అలాగే జ్ఞానములో పెద్దలు, కుల పెద్దలు, మత పెద్దలు, పీఠాధిపతులు, సన్యాసులు, అలాగే తల్లిదండ్రుల వయస్సు కలిగినటువంటి వాళ్ళు, వృద్ధులు, వీళ్ళ ఆశీర్వచనం తీసుకోమన్నది. గురువులు కూడా వస్తారు. వీళ్ళ ఆశీర్వచనం అంటే ఇప్పుడు సమాజం ఎలా ఉందనంటే ఈ ఆశీర్వచనం తీసుకునేటువంటి విధానముని చాలా మనకు ఒక్క మాటలో చెప్పాలంటే తప్పుగా చూపిస్తున్నారు, తప్పుగా చేస్తున్నారు. మీరు మాట్లాడుతుంటే నాకు ఒక పాయింట్ తట్టింది, మధ్యలో ఇంటరప్ట్ అయ్యాను, సారీ. కొంతమంది దగ్గర నేను విన్నాను, ఇప్పుడు పాద నమస్కారం అని అంటే సర్వస్వం నేను నీ దగ్గర తల ఉంచుతున్నాను మొత్తం, అలాంటి నమస్కారం దేవుడికి మాత్రమే చెయ్యాలి, పాద నమస్కారాలు అనేది మనుషులకి చేయకూడదు, అది ఎవరైనా సరే అని కూడా విన్నాను. నిజమా మరి అది? మనకు దైవం ఉన్నాడో లేడో తెలియదు, కానీ ఒక శక్తి మాత్రం నడిపిస్తుంది. అది అన్ని మతాలు ఒప్పుకున్నటువంటిది. అయితే కనిపించే దైవం ఎవరు? తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు. మనకు ఎవరు సహాయం చేసినా వాళ్ళు మనకు దైవంతో సమానం. అందుకే దైవం మానుష రూపేణ అని అన్నారు. కాబట్టి మనం ఏ లబ్ధి పొందినా వాళ్ళు దైవంతో సమానం. ఎవరి ద్వారా లబ్ధి పొందితే వాళ్ళకి నమస్కారం చేయవచ్చునమ్మా. కాకపోతే పాద నమస్కారము కొంతమందికి చేయకూడదు. ఇది ఎవరికి చేయకూడదు అంటే పీఠాధిపతులు ఉంటారు. ఎప్పుడూ కూడా వారి పాదాలని నమస్కారం తాకకూడదు. తర్వాత కొంతమంది వేద పండితులైనా కానీ, అలాగే పీఠాధిపతులు, సన్యాసులు, వీళ్ళకి నమస్కారం చేయకూడదు. కాకపోయినా కొంతమంది ఉపాసనా పరులు ఉంటారు. ఎందుకు? వాళ్ళకి కూడా నమస్కారం చేసుకోకూడదు, పాదాలకు తాకకూడదు. ఎందుకు చెప్పమంటారా? ఎన్నో జన్మల పుణ్య ఫలితము ఈ యొక్క మానవ జన్మ. పీఠాధిపతులుగా ఉన్నటువంటి కంచి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు ఇలా మనకు తెలుసు, లేదా సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వాళ్ళు, అలాగే ఉపాసనా మార్గంలో శ్రీచక్రార్చన అమ్మవారి ఉపాసనా మార్గంలో ఉన్నవాళ్ళు, వేద పండితులు, వాళ్ళంతా ధ్యేయం ఒకటి ఏంటంటే ముక్తిని పొందడం. ఈ ముక్తిని పొందే క్రమంలో వాళ్ళు పాదాలని తాకనివ్వరు. అందుకని పాదుకల దాకా పెడతారు. ఎందుకంటారు? ఎందుకు అనంటే మనం వెళ్ళి పాదాలు గనక తాకితే మనలో ఉన్నటువంటి దుష్కర్మ వాళ్ళకి వెళుతుంది. వాళ్ళు పొందిన పుణ్య ఫలితం మనకు దక్కి మన దుష్కర్మ తొలగిపోతుంది. మళ్ళీ వాళ్ళు కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి, దైవశక్తిని. కాబట్టి మానవ జన్మ క్షణభంగురం. కాబట్టి ఉన్నంతలో మోక్షాన్ని పొందడం కోసం మనం ఈ యొక్క నియమాలు పెట్టుకున్నాం. కాబట్టి పాదాలని తాకనివ్వరు.
తురియ స్థానం అని అంటారు. అది తురియ స్థానం అంటే అన్నిటికంటే చాలా హై లెవెల్లో ఉండేటువంటిది. ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఉపాసనాపరులు, వేద పండితులు అలాంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి సాధారణంగా వాళ్ళు కాళ్ళకి నమస్కారం, కాళ్ళకి తాగకండమ్మా అని అంటారు. కానీ మన తల్లిదండ్రులకి, తాత ముత్తాతలకి బ్రతికుంటే వాళ్ళకి పాద నమస్కారం చేయొచ్చు. ఇప్పుడు మీకు మన దగ్గర లోపించింది ఏంటనంటే, మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా పాద నమస్కారం చేసే అలవాటు చాలా తక్కువ. అదే చేయకూడదని చెప్తారు. చెయ్యకూడదని కాదు, ఇక్కడ మనకు ఇగో. మీరు గమనించినట్లయితే నార్త్ సైడ్ వెళ్ళారనుకోండి, నార్త్ సైడ్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఐడియా ఉంది. వాళ్ళు ఇంటికి ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా, ఒక్క మాటలో చెప్పాలంటే తన తండ్రికి శత్రువు ఇంటికి వచ్చినా ఆ పిల్లవాడు మొదలు పద నమస్కారం చేస్తాడు. నా తండ్రి శత్రువు అని చూడడు. అలాగే ఒక గొప్ప కోటీశ్వరుడు పోతుంటాడు, తన బంధువు కనబడతాడు పెద్దవాడు, మామూలు బీద స్థాయి, అతను కారు దిగి నమస్కారం చేసి అతనికి ఏదైనా కానీ ధన సహాయం చేసి వెళతాడు. అవును, అసలు నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎవ్వరు కనబడ్డా నమస్కారం చేస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే గురుబలం పెరుగుతుంది. ఇంతకుముందే చెప్పాను, గురువు పెద్దల్లో ఉంటాడు, పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళల్లో ఉంటాడు. జ్ఞానము, అధికారము, హోదా, బాస్ వస్తాడు, తప్పులేదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చారనుకోండి, వాళ్ళకి నమస్కారం చేస్తారు. కారణం ఏంటి? రాష్ట్రాన్ని పరిపాలించేవాడు, అతని హోదాకి మనకు నమస్కారం చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాద నమస్కారం చేయడం చాలా మంచిది, కానీ చేసే పద్ధతుల్లో తప్పులున్నాయి. కొంతమంది ఒక చేత్తో నమస్కరిస్తారు, కొంతమంది రెండు చేతులతో నమస్కరిస్తారు, కొంతమంది సాష్టాంగ నమస్కారం చేస్తారు. అసలు ఈ సాష్టాంగ నమస్కారంలో ఆడవాళ్ళకి అర్హత లేదు. అది కూడా నా పాయింట్ ఉంది. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు. ఫస్ట్ ఇక్కడే మాట్లాడుకుందాం, ఎందుకు చేయకూడదు అని. ఎందుకు చెయ్యకూడదు అని అంటే, ప్రధానంగా స్త్రీ సంబంధమైనటువంటి శారీరక లక్షణాలు ఉంటాయి, అవి భూమిని తాకకూడదు. అందుకనే సంబంధించినటువంటిది స్త్రీలు కేవలం దండ ప్రమాణం మాత్రమే చేయాలి తప్ప పురుషుడు చేసినట్టుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అంటే గురువుల దగ్గర, పెద్దల దగ్గర చేయకూడదా? అసలు ఎక్కడా కూడా చేయకూడదమ్మా. అందుకనే ఈ సాష్టాంగ నమస్కారాలు చేస్తారు, పొర్లు దండాలు పెడతారు. అస్సలు ఆడవాళ్ళు చేయకూడదు, ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఇక ఎందుకు ఈ విధంగా ఎక్కడ తప్పులు చేస్తున్నారని అంటే, గమనిస్తుంటే పూర్వకాలంలో ఒక 40 ఏళ్ల కిందట పెద్దవాళ్ళు ఆచరించి చూపెట్టారు కాబట్టి వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ మధ్య గత 40 ఏళ్ళుగా ఉన్నటువంటి పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, 40 ఏళ్ళుగా జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు జీవితంలో ఎదగడం కోసమే ప్రయాణం చేశారు తప్ప శాస్త్రాన్ని పట్టించుకునే అవకాశం వాళ్ళకి లేదు. పొద్దున్న లేస్తూనే ఆఫీసులు, హడావిడి, పిల్లల పెంపకం, ఈ 40 ఏళ్ళుగా అదే జరిగింది. అందుకని పిల్లలకు కూడా నేర్పలేకపోయారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రసార మాధ్యమాలు, టీవీలు, సీరియల్స్, సినిమాలు. ప్రతి దాంట్లో కూడా పాద నమస్కారం చేసేటట్టయితే జూమ్ పెడతారు. టీవీ సీరియల్స్లో కానీ, సినిమాల్లో కానీ నమస్కారం చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? తప్పు చెప్పమంటారమ్మా? ఎదుటి వాళ్ళకి 2 కాళ్ళకి ఇలా పెట్టి నమస్కారం చేసుకుంటున్నారు, కానీ తప్పు. ఏమవుతుంది? యాంటీ క్లాక్ వైజ్లో పెడుతున్నారు మీరు. ఇప్పుడు నీ ఎడమ చేయి వాళ్ళకి పెడితే ఏమవుతుంది? వాళ్ళ కుడికాలు తాకుతుంది, మన కుడి చేయి వాళ్ళ ఎడమ కాలుకి తాకుతుంది. అది వ్యతిరేకమైనటువంటి నమస్కారం చేసే పద్ధతి. అసలు సిసలైన పద్ధతి ఏంటనంటే, నేను ఈ మధ్య ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడి ఎంగేజ్మెంట్లో చూశాను. ఆ వీడియోలో జూమ్ చేసి పెట్టారు. తల్లిదండ్రులకే నమస్కారం చేస్తున్నాడు అబ్బాయి, కాబోయే కోడలు, ఇద్దరు కూడా ఇలా నమస్కారం చేశారు. కానీ ఎవరు కూడా అది తప్పు అని చెప్పట్లేదు, అందరూ అలానే చేస్తున్నారు కదా అంటున్నా. కానీ తప్పు అదే, పాద నమస్కారమే ఆ విధంగా చేయడం తప్పు. ఏం చెయ్యాలంటే, మొట్టమొదలు మన ఎడమ చెయ్యి ఎదుటి వాళ్ళ ఎడమ కాలుకి, మన కుడి చెయ్యి వాళ్ళ కుడి కాలికి తాకి నమస్కారం 2గా చేసుకోవాలి. ఇలా చెయ్యాలి. వాళ్ళ ఒకవేళ పాదాలు తాకలేకపోయినా వాళ్ళ పాదానికి కొద్దిగా దూరంలోనే కానీ పెట్టి నమస్కారం చేస్తే చాలు. కానీ నిజంగానే పాదాలు కూడా తాకద్దు అంట కదండి, పాదాల దగ్గర నమస్కారం చేయాలి కానీ పాదాలను తాకద్దు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పీఠాధిపతులు, మఠాధిపతులు, ఉపాసనాపరులు, వేద పండితుల ముచ్చట్లో ఆ విధంగా చేయకూడదు. కానీ పెద్దలిచ్చిన ఆశీర్వచనం లభించాలి అని అంటే ఆ విధంగా నమస్కారం చేయాలి. ఇలా క్రాస్లో ఎందుకు నమస్కారం చేయాలనంటే, శారీరక నిర్మాణ శాస్త్రం ప్రకారం మనకు పురాతనంగా చెప్పబడింది అంటే, మన యొక్క ప్రతి వ్యక్తి యొక్క ప్రాణము
బొటను వేలులో ఉంటుంది. కాబట్టి ఆ బొటను వేలుని, కాలి బొటను వేలు, ఆ కాలి బొటను వేలుని తాకితే మనకు ఆశీర్వచనం, వాళ్ళు చేసేటువంటి ఆశీర్వచనం మనస్ఫూర్తిగా చేస్తారు. చల్లగా ఉండు నాయన అని, అంటే మనస్సు నుంచి వస్తుంది. ఆ మనస్సు నుంచి, ఆ ప్రాణం నుంచి వచ్చే ఆశీర్వచనం దక్కాలి అని అంటే ఆ కాలి బొటను వేలు స్పృశించాలి. ఇది విధానం. ఇప్పుడు మనము శౌచాలయానికి వెళతామమ్మా, ఎక్కడైనా టాయిలెట్స్కి వెళ్తాం, బయటికి వస్తాం, మనము ప్రధానంగా కాలి బొటను వేలుని, 2 కాళ్ళు బొటను వేలుని తడుపుకుంటే చాలు, స్నానం చేసిన పుణ్యఫలితం వస్తుంది. అంతటి విశిష్టత కాలి బొటను వేలుకుంది. అందుకనే వీక్షించేటువంటి ఈహాభక్తి ప్రేక్షకులు ఇలాంటి తప్పుని ఎప్పుడూ కూడా చేయకండి. పాద నమస్కారం చేసేటప్పుడు మన ఎడమ చేయి వాళ్ళ ఎడమ పాదం మీద, మన కుడి చేయి వాళ్ళ కుడి పాదం మీద ఉండి ఇలా తీసుకొని మన కుడి చేయిని ఎడమ చేయిని ఇలా కుడి కంటికి ఎడమ కంటికి పెట్టుకోండి, చాలు. ఆశీర్వచనం బలం దక్కుతుంది. నార్త్ సైడ్ వాళ్ళు పూజలు చేయరండి, కానీ వాళ్ళు చేసేదల్లా పెద్దలకి నమస్కారం చేస్తారు. అందుకే వాళ్ళకి డబ్బు బాగా ఉంటుంది, అనుకున్న పనులలో బాగా ధనవంతులు అవుతారు అని చెప్పవచ్చు. ఇక మహిళలైతే అసలు సాష్టాంగ నమస్కారమే చేయకూడదు. దండ ప్రమాణం వరకు చేయొచ్చు అండి. సో చిన్న చిన్న తప్పిదాలు ఇవే, కానీ దానివల్ల వచ్చే దుష్ఫలితాలు మాత్రం మనం ఎదుర్కోక తప్పదు. అందుకనే ఈ నియమాన్ని పాటించుకుంటే చాలమ్మా. గురువుగారు, పాద నమస్కారం ఎవరు చేయాలి, ఎలా చేయాలి, చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.